కీర్తన మీద పరిశుద్ధాత్మను మీరు రాయించినందుకు వందనాలు. కీర్తన ధ్యానం చేయించండి కానీ మీ ఆత్మను కూడా అభిషేకించండి, మనముతో నింపండి. వచ్చిన అందరితో మాట్లాడి సహాయం చేయండి. తండ్రి ఆటంకపరిచయం ఉంటే యేసు నామములో తోడ్పరచండి. మీరే మహిమ ఘనత ప్రభావం కీర్తి ఆరోపించుకోమని యేసు నామములో నా పరమ తండ్రి ఆమేన్. హల్లెలూయా. ఈ కీర్తన దావీదు కీర్తన అని మరి పైన రాయబడి ఉంది. ఈ కీర్తన మనం చూసినట్లయితే గత వారం 20వ కీర్తనలో ఆయన యుద్ధానికి వెళ్ళాడు, దేవుడి సహాయం కోరుకున్నాడని, దేవుడు సహాయపడ్డాడని చెప్తూ 21వ కీర్తన మనం చూసినట్లయితే యుద్ధానికి వెళ్ళిన తర్వాత రాజుగారికి దేవుడి సహాయం చేశాడని, ఆయన దయాదాక్షిణ్యం వల్ల యుద్ధం నెగ్గిన తర్వాత దేవుడి దగ్గరికి వచ్చి ఆయనకి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడని ఆయన చెప్తూ, ఆయన దేవుడు నమ్ముకుంటే కనుక ఖచ్చితంగా ఆయన విడిపించే దేవుడు, రక్షించే దేవుడు, విజయమిచ్చే దేవుడు చెప్తూ ఆయన 1 నుంచి 7 వరకు కూడాను ఆయన చేసిన కార్యములు బట్టి దేవుడికి స్తుతులు చెల్లిస్తూ 8 నుంచి 11 వరకు దేవుడి తీర్పు ఎలా ఉంటుందో కీర్తనగాడు స్పష్టంగా వివరించుకుంటూ వచ్చాడు. ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. దేవుని పిల్లలారా, దేవుడు నమ్ముకున్న మనము చాలా అదృష్టవంతులం. ఎందుకంటే ఎందుకు అదృష్టవంతులు అంటే, చాలా మందికి ఉన్న అపోహ ఏంటంటే ఈ దేవుడు నమ్ముకుంటే ఇల్లు కట్టుకోవచ్చు, పిల్లలు పెళ్లి చేయొచ్చు, జాబులు వస్తాయి, అలాగని చాలా మంది దేవుడి దగ్గరికి వస్తారు. వాస్తవంగా అది కాదు. దేవుడిని ఎవరైతే కలిగి ఉంటారో వారు భాగ్యవంతులు. ఆమేన్ హల్లెలూయా. మనకేమీ అవసరం లేదు ఈ లోకంలో. ఎందుకని ఆయనే పుట్టించాడు, ఆయనే పోషిస్తాడు, ఆయనే మనకు అందిస్తాడు, వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే మనం ఎందుకు అదృష్టవంతులం అంటే, ఆ దేవుణ్ణి మన హృదయంలో పెట్టుకుని మనం ఏం చేయాలంటే ఆయనకి లోబడితే చాలు. ఆమేన్ హల్లెలూయా. ఆయన నమ్మితే చాలు. మనం చాలా మంది ఏమనుకుంటారంటే, నేను దేవుడిని నమ్ముకున్నాను, నేను దేవుడిని నమ్ముకున్నా, దేవుడు ఏం చేయలేదు అని అంటూ ఉంటారు. అసలు దేవుడిని ఎందుకు నమ్ముకోవాలి? నిన్ను పుట్టించింది ఆయన కదా, నీకు ఆశను చూసింది ఆయన కదా, ఎందుకు నమ్ముకోవాలి? నువ్వు దేవుడిని ఎందుకు నమ్ముకోవాలంటే ఆయన కలిగి నువ్వు జీవించడం కోసం నమ్ముతావు. ఆమేన్ హల్లెలూయా. నా రాజ్యముని నీతిని మొట్టమొదటి వెతకండి, అవన్నీ మీకు ఇస్తానని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ దావీదు కీర్తనకారుడు దావీదు, ఆయన దావీదు గురించి సాక్ష్యం చెప్పాడు. దేవుడు ఏమనంటే, దావీదు నా హృదయానుసారుడు. హల్లెలూయా. అంటే నా హృదయం ఏదైతే ఉందో దావీదు అది చేయగలుగుతాడు. నా హృదయం ఎరిగిన వ్యక్తి అని దేవుడు దావీదు పట్ల చాలా సంతోషపడ్డాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు దావీదు యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుడు సహాయం కోరుకున్నాడు. దేవుడు విజయం ఇచ్చిన తర్వాత ఆ రక్షించిన దేవుడికి, విడుదలిచ్చిన దేవుడికి, విజయం ఇచ్చిన దేవుడికి ఏం చేస్తాడంటే, అయ్యా కేవలం మీ దయాదాక్షిణ్యం వల్ల యుద్ధం నగ్గానయ్యా, నా బలం కదా, నా జ్ఞానం కదయ్యా, అయ్యా మీ కృప వల్లని దేవుడు చేసిన కార్యాలు బట్టి ఏం చేస్తాడంటే ఆయనకి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు. హల్లెలూయా. నేను పిల్లరా, దేవుడు మనందరినీ ప్రేమించి, మే నెల అంటే అందరూ భయపడతారు, ఎందుకంటే ఎండలు ఎక్కువ ఉంటాయండి. ఆ కృపగల దేవుడు మంచి దేవుడు మే నెలంతా కూడా కాచి కాపాడి చివరి రోజు మాకు తీసుకొచ్చాడు కదా. ఈ మే నెలలో చివరి రోజు కదా, మరి దేవుడు నీ నా పట్ల కుటుంబ పట్ల కార్యం చేశాడు కదా. మరి పెద్దలకాడ వెళ్ళి దేవుడిని కృతజ్ఞతలు చెల్లించాలి. ఈ వారంలో చాలా ఎండలు ఎక్కువ ఉన్నాయి, అయ్యో దేవుడిని కాచి కాపాడి ఎండబార పడకుండా కాపాడని దేవుడిని స్తుతించాలనే మనస్సు మరి మనకుందా? ఆలోచన చేయండి. దావీదు యుద్ధానికి వెళ్ళాడు, దేవుడు సహాయం పొందుకున్నాడు, దేవుడు తోడుగా విడిచివిచ్చిన తర్వాత మర్చిపోకుండా దేవుడి సన్నిధికి వచ్చి, అయ్యా మీరు చేసిన కార్యములు బట్టి మీకు స్తుతులయ్యని కృతజ్ఞతలు చెల్లించేవాడిగా ఉన్నాడు. ఆమేన్ హల్లెలూయా. దేని పిల్లలారా, దేవుడికి ఎవరంటే ఇష్టమో తెలుసా? ఎవరైతే పెద్దలకాడ వచ్చి, ఆయన సోమవారం చేసు, మంగళవారం చేసు, బుధవారం చేసు, గురువు శుక్రశని చేసు, నా పట్ల పిల్లలు చేసావయ్యా, కాపులిచ్చావయ్యా, ఈ వారం కాపుదలిచ్చావు, పోషించావయ్యా, నాకు తోడుగుండవని ఎవరైతే ఆయన చేసిన కార్యాలు తలంచుకుంటూ స్తుతించుకుంటూ కృతజ్ఞతలు చెల్లిస్తారు, వాళ్ళంటే దేవుడికి ఇష్టం. ఆమేన్ హల్లెలూయా. మరి ఈరోజు ప్రార్థనలు వచ్చావు కదా, మరి దేవుడికి కృతజ్ఞతలు చెల్లించావు. వచ్చి రాగానే మోకరించి ప్రార్థన చేసుకుని, అయ్యా ఈ వారం నా పట్ల కుటుంబం పట్ల ఇలా చేసావయ్యని దేవుడికి కృతజ్ఞతలు చెల్లించారా మీరు? వాళ్ళంటే దేవుడికి. ఆమేన్ హల్లెలూయా, హల్లెలూయా. ముందు దేవుడు చేసిన కార్యం బట్టి మనం స్తుతించే పిల్లలుగా ఉండాలండి. ఎంత ఆశ్చర్యం తెలుసు నిజంగాను.
మీకు తెలుసు కదా, ఎవరైనా సహాయం చేశారనుకోండి, ఇచ్చేటప్పుడు అమ్మ వందనాలు అమ్మ, థ్యాంక్స్ అమ్మ సహాయం చేసామని, కానీ ఆ మాటను బట్టి వాళ్ళకి ఏమనిపిస్తుందో తెలుసా, మళ్ళీ అబ్బా మళ్ళీ ఏమంటారు తెలిసేవాళ్ళు, అమ్మా మళ్ళీ ఎప్పుడైనా కాత అడిగమ్మ అంటారు. ఎందుకన్నారు ఆ మాట? ఎందుకన్నారు అంటే ఆ ఇచ్చిన కృతజ్ఞత పాపం ఏం చేశారంటే నేను వందనాలు చెల్లించారు. అవునంటారు కదంటారు. మరి ఈ లోపల మనిషికి అలా అంత మనసు ఉంటే మరి 6 రోజులు భయంకర ఎండలోంచి కాచి కాపాడి టయానికి కరెంట్ ఇచ్చి టయానికి దేవుడు భోజనం పెట్టి నీళ్ళు ఇచ్చి ఏ కొరత లేకుండా దీవించి ఆశ్రయించాడు కదా. మరి ఇవన్నీ దేవుడు చేసిన కార్యములు కదా మన పట్ల, కుటుంబం పట్ల. మరి వచ్చి ఆయన అడిగేది ఏంటి? ఆయన అడిగేది ఏంటి? చేసిన కార్యములు బట్టి స్తుతులు చెల్లించండి అంటే అంతే కదమ్మా. ఇది కూడా చెల్లించలేము మనం, ఇది కూడా చేయలేము మనం. ఆమె హల్లెలూయా. చూడండి, అక్కడ దావీదు ఇద్దరికి వెళ్ళేది అదే. దేవుడు జీవించిన తర్వాత అంటాడు, యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు. రక్షణ బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు. అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. శ్రేయస్కరమైన ఆశీర్వాదముతో నీవు అతని ఎదుర్కొనిచున్నావు. అతని తల మీద అపరంగి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను. గౌరవ ప్రభావమును నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు. నిత్యము ఆశీర్వాద కారకుడుగా నుండినట్లు నీవు అతన్ని నియమించి ఉన్నావు. నీ సన్నిధిని సంతోషముతో అతన్ని ఉల్లాసింపజేసి ఉన్నావు. ఏలయనగా రాజు యెహోవా యందు నమ్మిక ఇచ్చుచున్నాడు. సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలుచును. చూడండి, అక్కడ ఎంతగా దేవుడు తోడు కూడా దీవించాడు స్పష్టంగా రాసుకుంటూ వచ్చాడు. రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణ బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. హల్లెలూయా. వాస్తవానికి యుద్ధానికి వెళ్ళింది ఎవరు? దావీదు. మరి దావీదు యుద్ధానికి వెళ్ళాలంటే బలం ఎవరికి ఉండాలి? ఈయన కొట్టనే కదా యుద్ధం చేసేది. ఇక్కడ ఏమన్నాడు తెలుసా? యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు. నేను యుద్ధానికి వెళుతున్నానే కానీ కత్తి పట్టుకున్నది నేనే కాదని బలం తెచ్చేది ఎవరు? నీవే. బలవంతుడు నీవే, యుద్ధంలో నాకు తోడుకుంటుంది నీవే, శక్తినిచ్చేది నీవేని ఆ దేవుడు సూచిస్తున్నాడండి. ఆమేన్ హల్లెలూయా. నీ రక్షణ బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. రక్షణ ఇచ్చింది ఎవరు? ఎవరు? దేవుడండి. దావీదుకు తెలుసు, అయ్యో నేను నిమిత్త మాత్రుడి, నేను నామక వాస్త కత్తి పట్టుకుంటాను కానీ నేను వాడుకున్నది మాత్రం దేవుడి బలం. హల్లెలూయా. నన్ను రక్షించేది దేవుడు అని దేవుడు సూచిస్తూ ఉన్నాడు. నేను పిల్లలారా, మనం కూడా ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్నామంటే మన బలం కాదండి. మనం ఏదో బ్రతుకు ఇచ్చో దేవుడి దగ్గరికి వచ్చామో చాలా మంది చనిపోయారంటే మన నీతి కాదండి, ఆయన కృప, ఆయన బలం. ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా. అందుకే మనం చేసిన పని ఏంటంటే ఇంతలో కనిపించే అంతలో మన నీతి ఆవిడ పెట్టుకోండి కాబట్టి మనం బలహీనలు కాబట్టి అది దృష్టిలో పెట్టి మనం ఏం చేయాలంటే, ఆయన నీ బలాన్ని బట్టి ప్రవ్వా, నీ కృపను బట్టి ప్రవ్వా, నీ రక్షణ బట్టి ప్రవ్వా మేము బ్రతుకున్నాం ప్రవ్వా, నీ దేవుడిని స్తుతించే పిల్లలుగా ఉండాలి. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. అతని మనోభిష్టము నువ్వు సఫలము చేయుచున్నావు. దేని పిల్లలారా, దావీదు పూర్తిగా దేవుడి మీద ఆధారపడ్డాడు. నువ్వు నేను కూడా ఆధారపడ్డామనుకోండి, అక్కడ అంటే క్లియర్గాను అతని మనోభిష్టం నువ్వు సఫలము చేయుచున్నావు. అతని మనస్సులో ఏదుందో దేవుడు అది సఫలపరుస్తున్నాడంట. మరి మనసులో ఉన్నది ఎలా తెలుస్తుంది దేవుడికి? ఆయన దేవుడిని అయినా హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడిని అయినా. ఆమేన్ హల్లెలూయా. ఆయన పైరూపం చూసే దేవుడి కాదండి ఆయన. అందుకని దేవుడికి ఎప్పుడైతే నువ్వు లోపడతావో, ఆయన మీద ఆధారపడతావో, నీ లోపన్నది ఆయన జరిగించుకుంటూ వెళ్ళిపోతాడు. ఆమేన్ హల్లెలూయా. ఎలా జరుగుతుంది? ఎలా జరుగుతుంది? నా లోపల అనుకుంది ఎలా జరుగుతుంది? దేవుడిని హృదయాన్ని చూస్తే దేవుడు అండి. ఆమేన్ హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఈరోజు పరిశుద్ధాత్మ స్పష్టంగా మీతో మాట్లాడుతున్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈరోజు మీరు లోపల ఎంత వేదన ఉందో, చింతలు ఉన్నాయో, బాధలు ఉన్నాయో, కష్టాలు ఉన్నాయో ఆయన దాసుడుగా నాకు తెలియదు, కానీ మీ హృదయంలో ఏది ఉందో దేవుడు ఖచ్చితంగా తెలుసు. ఆమేన్ హల్లెలూయా. ఆయన తెలుసు కాబట్టి ఆయన దగ్గరికి మీరు వచ్చారు కాబట్టి, నా మందిరము ప్రార్థన మందిరం ఆయనది కాబట్టి మీ హృదయాన్ని చూసి ఆయన ఏం చేస్తాడంటే ఆయన మిమ్మల్ని తాకుతాడు.
మిమ్మల్ని స్వస్థపరుస్తాడు, మిమ్మల్ని దీవిస్తాడు, మిమ్మల్ని బలపరుస్తాడు. మిమ్మల్ని ఒట్టిగా పంపించిన ఆయన శక్తితో బలముతో నింపి పంపుతాడండి ఆయన. హల్లెలూయా. అయితే మనం చేసిన పని ఏంటంటే ఆయన అన్ని ఇస్తాడు. అయితే అక్కడ క్లియర్గా చెప్పాడు. అక్కడ చూడండి ఏమంటాడు, అక్కడ 7వ వచనం అంటాడు, ఏలయనగా రాజు యెహోవా యందు నమ్మకం ఉంచుచున్నాడు. అంటే నమ్మకం మనకు ఉండాలి. మనకేముండాలి? ఉందా? నమ్మకం లేదా అమ్మా? నమ్మకం ఉందా లేదా దేవుడు చేస్తాడని? హల్లెలూయా. నమ్మకం ఉంటే మనం చేసే పని ఏంటి తెలుసా? పెందలకడి వచ్చేస్తాము, ఆయన స్తుతులు చెల్లిస్తాము, ప్రార్థన చేసుకుంటాం. ప్రభా ఈరోజు నేను దగ్గరకు వచ్చాను ప్రభా, నన్ను స్వస్థపరుస్తా ప్రభా, దీవిస్తా ప్రభా, ఆశీర్వదిస్తా ప్రభా, ఒట్టిగా పంపించా ప్రభా, నేను నమ్ముతానని నువ్వు ప్రార్థన చేయగలుగుతావు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు కార్యం చేసే దేవుడు ఆయన అని చెప్తాడు. అంటాడు అక్కడ, అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. హల్లెలూయా. దావీదు పెదాల నుంచి రావాలి కానీ ప్రతి ప్రార్థన ఆలకిస్తున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. మన దేవుడు ఎటువంటి దేవుడు తెలుస్తుంది. ఆయనకి ఇష్టంగా మనం ఉండాలి. కానీ మన పెదాల నుంచి వచ్చే ప్రతి ప్రార్థన ఆలకించే దేవుడైనా, ప్రతి ప్రార్థన ఆలకించే దేవుడండి ఆయన. అంత గొప్ప దేవుడండి ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఆఫ్టర్ మన పిల్లలే ఏదో నోటితో పలికి డాడీ మమ్మీ దేవంటే మనం ఇస్తాం కదా. దేవుడు అంటాడు మీరు చెడ్డవారు అంటాడు మనల్ని. ఎందుకని? మన మంచివాళ్ళం కాదండి, కానీ మంచివాడి నీతిమంతుడు ఎవరంటే దేవుడు. హల్లెలూయా. మరి ఆయన అంట మన పెదాల నుంచి వచ్చే ప్రార్థనలకు ఇస్తాడంటే ఆయన. అందుకోసం మనం ఏం చేయాలి? మనకి ఏమన్నా ఉన్నాయనుకోండి, ఇది దేవుడి మందిరం కాబట్టి, ప్రార్థన మందిరం కాబట్టి ఇక్కడికి వచ్చి ప్రతి ప్రార్థనలోనూ పాల్గొవాలి. హల్లెలూయా. ఏ ప్రార్థనలోనూ? ప్రతి ప్రార్థనలోనూ పాల్గొవాలి. ఆమేన్. హల్లెలూయా అని చెప్తాడు. అంటాడు అక్కడ, శ్రేష్ఠకరమైన ఆశీర్వాదం నీవు అతనిని ఎదుర్కొంటున్నావు, అతని తల మీద అపరించి కిరీటమును ఉంచి ఉన్నావు, ఆయుష్ని మన అతని వరం అడగగా నీవు దాన్ని అతనికి అనుగ్రహించి ఉన్నావు, సదాకాలం నిలిచి దీర్ఘాయువు నువ్వు దయచేసి ఉన్నావు, నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగను, గౌరవ ప్రభావములను అతనికి ధరింపజేసి ఉన్నావు, నిత్యము ఆశీర్వాద కారకుడిగా ఉండునట్లు నువ్వు అతన్ని నియమించి ఉన్నావు. హల్లెలూయా. నిత్యము ఆశీర్వాదకారంగా ఉన్నట్లు దేవుడు నియమించారంటాడు దావీదుని. నిత్యము ఆశీర్వాదం ఉండాలంటండి. ఆమేన్. హల్లెలూయా. దేవుని పిల్లలారా, దేవుడి చిత్తం ఏంటో తెలుసా? సంఘానికి వచ్చిన తర్వాత నా పిల్లలు దీవించబడాలి, నా పిల్లలు ఆశీర్వదించబడాలి, నా పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి, నా పిల్లలకి ఏ గొదువు ఉండకూడదని ఈరోజు దేవుడు మన పట్ల సంతోషంగా ఉంటాడండి, దీవించాలని. ఆమేన్. హల్లెలూయా. అయితే మనం చేస్తున్న పని ఏంటంటే దావీదు ఏ విధంగా పూర్తిగా దేవుడు నమ్మడో ఆ నమ్మకంతో మనం ప్రార్థన చేయాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదండి. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం ఈరోజు ఆయన వస్తాడు. ఆయన వచ్చి ఏం చేస్తాడు? నా హృదయంలో ఏదైతే ఉన్నాయో, భారం ఉందో, ఏది కావాలో ప్రతిదీ చూసి దీవిస్తాడండి ఆయన. హల్లెలూయా. అయితే వాక్యం అంటుంది, పరిశుద్ధాత్ముడు అల్లరికి కర్త, నా సన్నిధిలో మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? అంటే జాగ్రత్తగా చూద్దాని అర్థం ఏంటి? వచ్చిన కానించి వెళ్ళిపోయేంత వరకు ముందు మన మనసు ఎవరి మీద ఉండాలి? దేవుడి మీద ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఎవరి మీద ఉండాలి? దేవుడి మీద ఉండాలి. ఇంక వచ్చిన కానించి వెళ్ళిపోయేంత వరకు నా చూపులు మనసు ఎవరి మీద వెళ్ళకూడదు. ఎవరి మీద ఉండాలి? దేవుడి మీదే ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఒకవేళ మీరు వచ్చిన కాంచెల్లంత వరకు దేవుడి మీద మనసు పెట్టుకున్నారు అనుకోండి, మీరు ఎందుకైతే వచ్చారో మీ హృదయం ఏదో ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని వచ్చిన కాంచెల్లంత వరకు నా తల తిరగకూడదు, మాట్లాడకూడదు, జాగ్రత్తగా ఆయన వైపు చూస్తూ ప్రార్థన చేయాలి. ఆమేన్. హల్లెలూయా. అలాగే ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా దేవుడు వాళ్ళని తాకుతాడు, స్వస్థపరుస్తాడు, దీవిస్తాడు. ఎందుకని మనం ఆయన వైపు చూస్తున్నాం కాబట్టి. ఆయన దేవుడు దీవించే దేవుడు. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా అని చెప్తాడు. అంటాడు అక్కడ 8వ వచనం కాడి నుంచి 11వ వచనం నుంచి సత్తులకు ఆయన తీర్పు తీరుస్తాడని స్పష్టంగా రాయబడి ఉంది. ఆమేన్. హల్లెలూయా. దేవుని పిల్లలారా, సంఘానికి వచ్చిన మనము దేవుడు ఆశీర్వాదం పొందుకుంటాము. అయితే రెండు చేసిన పని ఏంటంటే ఆయన తీర్పు కూడా ఇస్తాడు.
ఆమేన్ హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఆమేన్ హల్లెలూయా. అంటే ఖచ్చితంగా తీర్పు ఉంది, శత్రువులకి తీర్పు ఉంది. చూడండి అక్కడ అంటాడు తీర్పు ఎలా ఉంటుంది నీ అంటాడు కదా. హస్తము ఆ, నీ శత్రువులందరినీ చిక్కించుకొనును. ఆ. నీ దక్షిణ హస్తము నిన్ను ద్వేషించు వారిని చిక్కించుకొనును. నీవు ప్రత్యక్షమైనప్పుడు వారి అగ్నిగుండము వలె అగుదురు. తన కోపం వలన యెహోవా వారిని నిర్మూలము చేయును. అగ్ని వారిని దహించును. భూమి మీద నుండుకున్న వారి గర్భఫలమును నీవు నాశనము చేసేదవు. నరులలో నుండుకున్న వారి సంతానమును నశింపజేసేదవు. వారు నీకు కీడు చేయవలనని ఉద్దేశించిరి, దురుపాయము పన్నిరి, కానీ దానిని కొనసాగింపలేకపోయిరి. నీవు వారిని వెనుకకు త్రిప్పివేసేదవు. నీ వింటి నారులను బిగించి వారిని ముఖము మీద కొట్టుదువు. యెహోవా నీ బలమును బట్టి నిన్ను హెచ్చించుకొనుము. మేము గానము చేయొచ్చు నీ పరాక్రమమును కీర్తించెదము. ఆమేన్ హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఆయన శత్రువుకి దావీదు యుద్ధానికి వెళ్ళాడు, విజయం వచ్చింది. అలాగని శత్రువులు ఊరుకోలేదండి. ఎందుకంటే శత్రువులు వాస్తవంగా దేవుని నమ్ముకునే పిల్లలు మనకి ఎప్పుడు శత్రువులు ఉంటూనే ఉంటారు. ఆమేన్ హల్లెలూయా. ఎవరికమ్మా? మన ప్రధానమైన శత్రువు ఎవడు? సాతానుగాడు. వాడికి ఆత్మ, వాడు శరీరం లేదు. వాడు ఏం చేస్తాడంటే వాడి గురించి రాయబడిన మాట, సాతాను గురించి వాడు అటు ఇటు తిరుగుతూ ఉంటాడట. వాడు ఎవరో? సాతానుగాడు. తిరుగుతూ ఉంటాడు. మరో పక్కనే ఒక్కరినో మన మీద చెప్తాడు. ఎవరి మీద? ఎవరైతే ప్రార్థనకు వెళ్తున్నారో, ఎవరైతే భక్తి కలిగి ఉన్నారో, ఎవరైతే దేవుడు సూచిస్తున్నారో ఒక్కరిని వేస్తాయి. వీళ్ళని ఎలగడం చెడగొట్టాలి, వీళ్ళ మీద లేనిపోని మాట్లాడాలి. ఏం చేస్తాడంటే ఆత్మ కదా, అటు తిరుగుతూ ఉంటాడు. తిరిగి ఏం చేస్తాడంటే ఎవరైతే పరిశుద్ధాత్మ లేకుండా ఉంటారో, ఎవరైతే లోకానుసరంగా జీవిస్తూ ఉంటారో వారిలోకి దూరతాడు. వారిలోకి దూరం ఏం చేస్తాడు? భక్తి కలిగి ఎవరైతే ఉంటారో, దేవుడు ప్రార్థన చేస్తూ ఉంటారో వాళ్ళని రెచ్చగొడతా ఉంటాడు. ఆమేన్ హల్లెలూయా. అలాగే దేవుడు ఊరుకుంటాడా? మనమే ప్రార్థన చేస్తే మరి, నైనా ఇంత భక్తిగా ఉన్నాను ప్రభువా, నైనా నేను ఉపవాస ప్రార్థనకి వెళ్తున్నాను ప్రభువా, సెల గ్రూప్కి వెళ్తున్నాను ప్రభువా, ఆదివారం ప్రార్థనకి వెళ్తున్నాను ప్రభువా, నేను ఎవరి చోటుకి వెళ్ళట్లేదు ప్రభువా, నాకెన్ని శ్రమలు కష్టాలే. మనం ఒకసారి ప్రార్థన చేస్తామండి, అవన్నీ దేవుడు తెలుసు. ఆమేన్ హల్లెలూయా. అయితే ఒక సమయం వస్తుంది, ఆ సమయం రాగానే యుద్ధం ఆయన చేసి ఏం చేస్తాడంటే శత్రువు లేకుండా చేస్తాడు. ఆమేన్ హల్లెలూయా. ఏం పిల్లలారా, మన వైపు ఎవరైతే వస్తున్నారో, మనల్ని నాశనం చెయ్యాలని, పాడు చేయాలని ఎవరైతే వస్తారో దేవుడు చూస్తాడు. ఇంకా చూసి ఆయన కనుక శిక్షించాడు అనుకోండి, ఆయన కనుక శిక్షిస్తే కనుక ఇంకా తిరిగి లేకోకుండా వాళ్ళు మళ్ళీ కనిపిస్తుంది. ఆమేన్ హల్లెలూయా. 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 స్తుతి మహిమ దేవునికి చెదము. హల్లెలూయా. స్తుతి మహిమ దేవునికి చెదము. హల్లెలూయా. 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. ఆమేన్ హల్లెలూయా. కాబట్టి దేవుడు శత్రువునికి విజయం ఖచ్చితంగా మనకి ఇస్తాడు ఆయన. చూడండి, ఇప్పుడు దావీదు యుద్ధానికి వెళ్ళాడు కదా, అక్కడ మనం చూసినట్లయితే 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 26వ వచనం కాడి చదవండి. ఆ శత్రువులు ఏం చేస్తాడో చూద్దాం. అక్కడ దేవుడు 2 సమూయేలు గ్రంథం, సమూయేలు రాసిన 2 గ్రంథం 12వ అధ్యాయం 26వ వచనం నుంచి. యావాబు రబ్బాను అమ్మోనీయుల పట్టణం యుద్ధం చేసి రాజునగుని పట్టుకొనెను. దావీదు నొద్దకు అతని దూతలను పంపి, నేను రబ్బా మీద యుద్ధం చేసి జనము మీద పట్టణమును పట్టుకొంటిని. నేను పట్టణమును పట్టుకుని నా పేరు దానికి పెట్టుకున్నట్లు మిగిలిన దండు వారిని సమకూర్చి నీవు పట్టణం పట్టుకొనవలనని వర్తమానం చేయగా, దావీదు యోధులను సమకూర్చి రబ్బాకు వచ్చి దాని మీద యుద్ధం చేసి దానిని పట్టుకుని వారు రాజకిరీటం అతని తల మీద నుండి తీయించగా అది దావీదు తల మీద పెట్టబడేది. ఆమేన్ హల్లెలూయా. ఇప్పుడు శత్రువు చనిపోయాడు, వాళ్ళ పట్టాలని దావీదు దోచుకున్నాడు. ఆ కిరీటం చూడండి, ఆ శత్రువు ఉన్న కిరీటం చూడండి. ఆ కిరీటం గురించి చదవండి ఒకసారి.
దావీదు యోధులను సమకూర్చి ఆ. రబ్బాకు వచ్చి దాని మీద యుద్ధము చేసి దానిని పట్టుకొని వారి రాజు కిరీటమును అతని తల మీద నుండి తీయించక అది దావీదు తల మీద పెట్టబడెను. అది విలువగల రత్నములు చెక్కినది, రత్నములు చెక్కినది, 2 బంగారు ఆ. మనుగులంతా ఆ. ఎత్తుండెను. ఆమె హల్లెలూయా. అటువంటి కిరీటం పెట్టుకున్నాడు అంట. ఎవరో శత్రువైన రాజుగారు. దావీదు ఇప్పుడు ఆ కిరీటం ఎవరి మీదకి వచ్చింది? దావీదు మీదకి వచ్చింది. ఆమె హల్లెలూయా. దేవుని పిల్లలారా, మనకి కొంతకాలం ఉంటుందండి. ఎందుకంటే వాస్తవంగా చెప్పాలంటే లేఖనం ప్రకారం మనం అందరం చివరి రోజుల్లో ఉన్నాం. ఏ రోజుల్లో ఉన్నాం? ఎందుకంటే మత్తయి సువార్త చెప్పిన రీతిగాను యుద్ధాలు జరుగుతున్నాయి, కరువులు వస్తున్నాయి, రాజ్యం మీదకి రాజ్యం, జనం మీదకి జనం ఇచ్చిపోతున్నారు. పరిస్థితి అసలు బాగోలేదు. ఎందుకంటే దాని అర్థం ఏంటంటే దేవుడు వచ్చారు అక్కడ సమీపంగా ఉంది. అయితే ఆయన వచ్చాడు అనుకోండి, ఆయన వస్తే మధ్యాకాశానికి వస్తాడు. ఆయన అప్పుడు మధ్యాకాశంలో సాతాను కిందకి దిగుతాడు. 7 సంవత్సరాలు శ్రమకాలం అంటారు కదా, పరిపాలన చేస్తాడు. ఈ లోపు యేసు మధ్యాకాశానికి వచ్చినప్పుడు కడబోర ఉంటారు. ఎవరైతే యేసును కలిగి ఉంటారో, ఎవరైతే రక్షణ పొందుకుంటారో, ఎవరైతే యేసుని నమ్ముకుని రక్షణ పొందుకుంటారో, బాప్తిజం తీసుకుంటారో వాళ్ళు ఎత్తబడిపోతారు, మిగతా వాళ్ళందరూ దిగబడిపోతారు. అది అయిన తర్వాత వచ్చిన తర్వాత 1000 ఏళ్ళలో నీతిమంతుల పరిపాలన జరుగుతుంది. ఆ పరిపాలన అయిన తర్వాత తీర్పు ఉంటుంది. ఆ తీర్పులో శత్రువు పని ఉంటుంది అన్నమాట. ఆమేన్ హల్లెలూయా. ఖచ్చితంగా ఏ శత్రువు అయితే దేవుడు అనుకున్న పిల్లలు ఏడిపించాడో, భూలోకాన్ని ప్రజలందరినీ తారుమారు చేశాడో, పాపలు గెంటాడో వాడికి శిక్ష ఉంది. హల్లెలూయా. అయితే జయించిన వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే మనం చేసిన పని ఏంటంటే ఈ లోపల ఉన్నంత వరకు గత వారం ధ్యానం చేసుకున్నాం కదా, పరిశుద్ధాత్మ దిగొచ్చిన రోజున ధ్యానం చేసుకున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పటి వరకు ఉంటాడు? మనకి యేసు క్రీస్తు ప్రభుల వారు మధ్యాకాశం వచ్చే వరకు ఉంటాడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన మన లోపల ఉంటాడు. శత్రువు ఏ పన్నాగం పన్నినా పరిశుద్ధాత్మ మనలో ఉంటాడు కాబట్టి ముందే చెప్పేస్తాడు. హల్లెలూయా. అందుకని మనం చేసిన పని ఏంటంటే ఎప్పుడు తిన్నా తినకపోయినా, నీళ్లు తాగినా టీ తాగకపోయినా కానీ ముందు మనం ఏం చేయాలంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడో లేదో చూసుకోవాలి. ఆమేన్ హల్లెలూయా. ఎవరు ఉండాలి ముందు? మనకి పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అనుకోండి, ఇంక యుద్ధం చేసేది మనం కాదు, దేవుడే చేస్తాడు మన పక్షాన్ని. ఆమేన్ హల్లెలూయా. అందుకే 11వ వచనం అంటాడు, యెహోవా నీ బలమును బట్టి నిన్ను హెచ్చించుకొనుము. హల్లెలూయా. బలం ఎవరిది? దేవుడిదండి బలం. మన బలమే ఉండదండి. ఆమేన్ హల్లెలూయా. మనం ఏమనుకుంటామంటే కొంచెం ఆరోగ్యం ఉంటే, కొంచెం జ్ఞానం ఉంటే, కొంచెం తెలివితేటలు అంటే మునిపిల్లలో నా అంత తెలివైన వ్యక్తి తెలివైన లేని మనం అనుకుంటాం. ఆమేన్ హల్లెలూయా. అది చాలా పొరపాటు. అది మన అజ్ఞానానికి సంబంధించింది మాట అది. ఆమేన్ హల్లెలూయా. అయితే మనిషి ఎప్పుడు ఒకేలాగా ఉండడు. మనిషి ఎప్పుడు ఒకేలాగా ఉంటాడు. ఉండమా? ఉండడు. ఈరోజు ఆరోగ్యం ఉండొచ్చు, బలం ఉండొచ్చు, రేపు పొద్దునకి ఆ బలం లేకపోవచ్చు. ఆమేన్ హల్లెలూయా. ఈరోజు మన వెనకాల 100 మంది ఉండొచ్చు, రేపటికి ఒక్కడు ఉండడు. ఆమేన్ హల్లెలూయా. బెల్లం ఉంటేనే చీమలు ఉంటాయి, బెల్లం అయిపోతే చీమలు ఆటోమేటిక్ వెళ్ళిపోతాయి. ఆమేన్ హల్లెలూయా. ఒకవేళ మనం ప్రేమించి నాకేంటి నా భార్య ఉంది, నేను బాగా వస్తుంది అనుకోవచ్చేమో. నీ భార్య మనసు మారితే, నీ భార్య మనసు మారితే, ఆమేన్ హల్లెలూయా, భార్య మనసు మారితే, నాకేంటి నా భర్త ఉన్నాడు నువ్వు అనుకోవచ్చు. నీ భర్త మనసే మార్చాడు, ఎవడో సాత్రంగా మార్చేసాడు. ఇప్పుడు ఏం పరిస్థితి? నువ్వేమనుకుంటావంటే నా పిల్లలు నా బలం అంటావు, నీ పిల్లల మనసే మారిపోయింది. ఇప్పుడు ఏం చేస్తావు? ఆమేన్ హల్లెలూయా. యోబు జీవితంలో అన్ని అనుభవించాడు కాబట్టి అతనుకున్న విశ్వాసం అంటే తెలుసా? నేను నమ్ముకున్న నా దేవుడు ఎవరంటే బలవంతుడు, విమోచకుడు అని చెప్తాడు. ఆయన సజీవుడైన దేవుడు అంటాడు. హల్లెలూయా. ఏం పిల్లలారా, నీకు ఎంత బలం ఉన్నా భౌతికంగా, శారీరకంగా, మానసికంగా ఆ బలాలన్నీ పక్కన పెట్టండి. నువ్వు ఎవరి మీద ఆధారపడాలో తెలుసా? దేవుడి మీద మాత్రమే ఆధారపడతావు. ఆమేన్ హల్లెలూయా. ఎప్పుడు చూసినా నాకు దేవుడు ఉన్నాడు, నాకు దేవుడు బలం ఉందని ఆ విధంగా మీరు సంతోషంగా ఉండాలి తప్ప ఇంకా దేని బట్టి మీరు హెచ్చరించారనుకోండి మొత్తం ఎగిరిపోతాయి. అది కష్టమే కాదు. అవునంటారు కదంటారా? ఆమేన్ హల్లెలూయా. నీ దగ్గర నుంచి ఏదైనా ఉందంటే తీయాలంటే సాతానికి పెద్ద కష్టం కాదు. వాడు వెంటనే దేవుడి దగ్గరికి వెళ్తాడు. మరి నీ పిల్లలు ప్రార్థనకి వెళ్తారు కాబట్టి వాళ్ళ వ్యక్తి నేను మరి శోధించాలనుకుంటున్నాను, మరి నువ్వు పరీక్ష పెట్టే వాళ్ళకి అని ఆడే వెళ్ళి దేవుడి దగ్గర పర్మిషన్ తీసుకుని వస్తాడు దగ్గరికి. ఆడు మనకన్నా శక్తిమంతుడు. ఆమేన్ హల్లెలూయా. అంతే. మనం ఏం చెయ్యాలి? మనకి ఏది ఉన్నా అది మంద కదనట్టుండి, నా బలము అయినా నీవేనయ్యా,
నా బలము నీవేనయ్యా అని ఆయన మీద ఎవరైతే ఆధారపడతారో ఖచ్చితంగా దేవుడు తోడుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా అని చెప్తా అంటాడు అక్కడ, మేము గానము చేయించు నీ పరాక్రమమును కీర్తించదము. హల్లెలూయా. మన పని ఏంటి? గానం చేస్తూ కీర్తించాలి. మన పని ఏంటో తెలుసండి? బలమైంది, యుద్ధమైంది, కార్యాలు అయినవి. ఆయన చేసిన కార్యాలు మనం ఏం చేయాలంట? గానం చెయ్యాలి, స్తుతించాలి, కీర్తించాలి. మరి దేవుని పిల్లారా, మరి ఈ రోజు దేవుడు రోజు కదా, మీరు అందరూ వచ్చారు కదా, మరి దేవుడిని స్తుతించారా? గణపరిచారా? మీ నోటితో మీరు దేవుడు స్తుతించారా? గణపరిచారా? ఆరాధన చేశారా? కీర్తించారా? మరి కింద వారు భయంకర అంటారు, మామూలు అంటలు కాదు. అవునంటారు కదంటారా? చెప్పండి. మరి నిన్ను సజీవించి, నీకు ఆరోగ్యం ఇచ్చి, నేను పోషించి ఒక చల్లటి వాతావరణం తీసుకొచ్చాడు కదా. మరి కనీసం దేవా నేను ఇలా చేసావా, నన్ను కుటుంబాన్ని దీవించప్పుడు మరి నోటితో స్తుతించారు కదండి దేవుణ్ణి. ఆమేన్, హల్లెలూయా. దేవుని పిల్లలారా, మనకు నోరు ఉన్నది ఎందుకంటే తినడానికే, త్రాగడానికే, మరో ముఖ్యంగా దేవుణ్ణి స్తుతించడానికి ఉపయోగించాలి. హల్లెలూయా. ఏంటమ్మా మరి నోరు, మరి స్తుతించారా దేవుణ్ణి? నేను పిల్లలారా, ఒకవేళ స్తుతించకపోతే ఈరోజు పరిశుద్ధాత్మ అందరితో మాట్లాడుతున్నాడు. నీ పట్ల కార్యాలు చేస్తాడు. ఆ కార్యాలు తలంచుకుని నువ్వేం చేయాలి? మందిరానికి వచ్చి నువ్వేం చేయాలి? స్తుతించాలి, ఆరాధన చేయాలి, కీర్తించాలి. ఆయన ఇది దేవుడు కోరుకునేది. ఆమేన్, హల్లెలూయా. మరి పని నువ్వు చేయకపోతే మరి నీ పట్లకి దేవుడికి ఏం చేస్తాడు అమ్మా? ఆమేన్, హల్లెలూయా. అందుకనే దావీదు పూర్తిగా దేవుడి మీద ఆధారపడ్డాడు. యుద్ధానికి వెళ్ళాడు. దేవుడు రక్షించిన తర్వాత దేవుడి సన్నిధికి వచ్చి ఏం చేస్తాడంటే, అయ్యా మీరు చూపిన దయ, మీరు చూపిన దాక్షిణ్యం వలన, మీరు చూపిన రక్షణ వలన నాకు విజయం వచ్చిందయ్యా అని దేవుడు సూచిస్తూ ఉన్నాడమ్మా. ఆమేన్, హల్లెలూయా. దేవుని పిల్లారా, ఒకవేళ నువ్వు పని చేయలేకపోతే నువ్వు మారు మనసు పొందు, నువ్వు పశ్చాత్తాపడు. అయ్యా ఈ మే నెలలో కాచి కాపాడు, చివరి వారం నేను తీసుకొచ్చావు, నేను స్తుతించలేకపోయిన ప్రభా, మీ చిత్తమైతే నన్ను జూన్లో అడుగు పెట్టాడు ప్రభా. వచ్చే వారం నుంచి నేను అందరికడే వస్తాను ప్రభా. నువ్వు చేసిన 6 రోజులు చేసిన ప్రతిదీ మర్చిపోకుండా మీకు స్తుతులు చెల్లిస్తానయ్యా. ఇక్కడి నుంచి ఖచ్చితంగా నువ్వు స్తుతిస్తాను ప్రభా అని నువ్వు తీర్మానం చేసుకుని నువ్వు ప్రార్థన చేసుకున్నట్లయితే ఆయన మంచి దేవుడు, గొప్ప దేవుడు, కృపగల దేవుడు నీకు జూన్ నెలలో అడుగు పెట్టి కృప నీకు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం సెలవిస్తుంది, ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు అంటాడు. అంటే దాని అర్థం ఏంటి? దేవుడు కార్యాలు చేస్తూ చేస్తూ చేస్తున్నాడు. నువ్వు మరి స్తుతించుకోకుండా నువ్వు అలాగే ఉన్నావు అనుకో, తర్వాత నీకు అవకాశం కూడా ఉండదు. ఏ అవకాశం? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి ఎవరు కావాలో తెలుసా? దేవుడు అంటే ఆసక్తి ఉన్నవాడు చాలా ఇష్టం. ఆమేన్, హల్లెలూయా. మీ అందరిలో ఇక్కడ వచ్చి మీ అందరిలో బాగా దేవుడి అంటే ఆసక్తి అవ్వకుండా తెలుసా? ఎవరికమ్మా? అమ్మా ఎవరికే అమ్మా? అబ్బా 2-3 నోటంటే రాసినప్పుడు మాటే అవుతుంది. మరి ఆయన మరి మీరు గమనించలేదు ఆయన కొంచెం మాట్లాడుతున్నా తెలుసా మీకు? కొంచెం స్పష్టంగా మాట్లాడేస్తున్నాడు. హల్లెలూయా. మన వాళ్ళ ఇంట్లోనే విన్నాను మాట, ఇప్పుడు కూడా విన్నాను నేను. స్పష్టంగా మాట కొంచెం వచ్చేస్తున్నాయి. నాకు తెలిసి త్వరలో మాటలు వచ్చేస్తాయి. నాకు తెలిసి మీకు మైక్ ఎవరు, నేనైతే అమ్మలారకు జాతర అంటాను, కానీ ఆయన మాత్రం ఒకళ్ళు లేట్గా వచ్చారంటే మీరు నేను పాట అనరనుకోండి, నువ్వు లేట్గా వచ్చారు పాట ఏమన్నా నువ్వు అర్హురాలు కాదని చెప్పి అతను ముఖమే చెప్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ స్థితి మీరు తెచ్చుకోకండి. ఆమేన్, హల్లెలూయా. ఎందుకని? మొదట వారే కడపట వారే ఎందుకు ఎలాగవుతారు చెప్పండి? కడపడవాడు మొదలుపడి ఎలాగైపోయాడు అంటే అతను కొన్న ఆసక్తి, అయ్యా నీ సన్నిధిని స్తుతించిన గణపరచిన ఆసక్తి ఉంది కాబట్టి దేవుడు ఏం చేశాడు? మొదట వారికి దేవుడు వరాలు ఇచ్చాడు, ఉపయోగించుకోవట్లేదు. వెళ్దాంలే ప్రార్థన ఆమెకి వెళ్ళావా అది నువ్వు అనుకుంటున్నావు. అసలు ఆశీర్వాదం ఎక్కడుంటుందంటే ముందులోనే ఉంటుంది. ఎందుకని? ముందు స్తుతులు చెల్లించాలి, కృపలు చెల్లించాలి. ముందుగానే ఉంటాయి ఆరాధన, ముందు అన్ని ముందు ఉంటాయి కదమ్మా. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నిజంగా త్వరలోనే ఆ రోజు వస్తుంది అనుకుంటున్నాను నేను. ఏ రోజు అమ్మా? మొదట వారు కడపటవారు అప్పుడు బాధపడతారన్నమాట. ఎవరమ్మా? అయ్యా తలుపు తీయండి అయ్యా అన్నారు. ఎవరో? ఏ కన్యకలు అక్కడ? కన్యకలే. ముందు పేరు ఉంటుంది వాళ్ళకి. ఏ పేరు? ఏ కన్యకలమ్మా? అంటే ఏం లేదు వాళ్ళకి. అంతకుముందు ఏముండేది?
బుద్ధి ఉండేది. ఇప్పుడు బుద్ధి ఏమైంది? పోయింది కదమ్మా. అంతకుముందు మనం ఎంత బుద్ధిమంతులో మనం చెక్కాను. సమయం కాకముందు ముందు వచ్చేసి ఎంతసేపు ప్రార్థన చేశాను కూడా దేవుడు దీవించి ఆశ్రయించాడు. మన బుద్ధి ఏమైంది? ఇప్పుడు పోయింది. ఆమె హల్లెలూయా. అర్థమైందంటారా? అర్థమైతే దేవుని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. దేవుని పిల్లల దేవుడి దగ్గరికి వచ్చి ఏం చేయాలంటే అక్కడ అంటున్నాడు కదా, మేము గానములు చేయొచ్చు మీ పరాక్రమమును కీర్తించదము. హల్లెలూయా. అయ్యా, బలము నీది కాబట్టి, మమ్మల్ని పోషించేది నువ్వు కాబట్టి, నడిపించేది నువ్వు కాబట్టి, మేము నిమిత్త మాత్రులు కాబట్టి నాయనా మేము గానాలు చేసి కీర్తిస్తామయ్యా. హల్లెలూయా. మరి ఇదే కదా దేవుడిని అడుగుతున్నాడు. మరి స్తుతించలేవా? ఆయన గణపరచలేరా మీరు? ఆమె హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఈరోజు పరిశుద్ధాత్మ స్పష్టంగా మీతో మాట్లాడుతున్నాడు. దేవుడు చేసిన కార్యములు బట్టి మనం చేసిన పని తెలుసా? దేవుడు స్తుతించాలి, కీర్తించాలి. నీ నోటంట దేవుడు స్తుతించాలి, పాట పాడాలి. హల్లెలూయా. మరి పాడుతున్నావా? దేవుడు స్తుతిస్తున్నావా? ఆమె హల్లెలూయా. అమ్మ స్తుతిస్తున్నారా? లేకపోతే మే నెల వచ్చి వెళ్ళిపోతుంది, మళ్ళీ మే నెల రాదు, మళ్ళీ వచ్చే జూన్ నెల. నువ్వు మారు మనసుంటే పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకుని, ప్రవ్వా తండ్రి మీరు ఇచ్చిన వరాన్ని నేను ఉపయోగించుకుంటాను ప్రవ్వా అని నువ్వు ప్రార్థన చేసుకుంటే దేవుడు వచ్చే వారు నేను సమయానికి తీసుకొస్తాడు, నీకు పాడడానికి అవకాశం ఇస్తాడు. ఆమె హల్లెలూయా. ఒకవేళ నువ్వు అది కూడా చేయలేదనుకోండి, మన అందరికీ తెలుసు కదా, ఆ తలంతి ఇచ్చాడు, ఎక్కడ కప్పెట్టాడు? భూమిలో కప్పెట్టాడు. అప్పుడు దేవుడు వచ్చి ఏం చేశాడు? వచ్చి వాడిని తిట్టి వాడి దగ్గర తీసుకుని 5 ఎవరికైతే తలంతులు డెవలప్ చేస్తారో వాళ్ళకి ఇచ్చేసాడు. ఆమేన్ హల్లెలూయా. దేని పిల్లరా, దేవుళ్ళు ఎవరైతే ఆసక్తిగా ఉంటారో దేవుడు వాళ్ళని వాడుకుంటాడు. పాటలు పాడి ఛాన్స్ ఇస్తాడు, ప్రార్థన చేసే ఛాన్స్ ఇస్తాడు, వాక్యం చెప్పే ఛాన్స్ ఇస్తాడు, పరిచర్య అన్నింటిలో దేవుడు వాడిని వాడుకుంటాడు. కారణం ఏంటి? అప్పుడు వీళ్ళనుకుంటారు 5,000 వాళ్ళంటే ఇష్టమంటే అన్ని పనులు ఆడికే చెప్పుకొని వీళ్ళనుకుంటారు. నేను చెప్పానా? దేవుడు ఇచ్చిన వాళ్ళకి అవకాశం. అవునంటారు కదంటారా? ఆమేన్ హల్లెలూయా. అంటే లాస్ట్కి ఎలాగైపోతారంటే బుద్ధిహీనత అంటారు. దాన్ని ఏమంటారు? దేవుని పిల్లలారా, మనం అందరం బుద్ధిమంతులు. అయితే దేవుడు వరాలు ఇచ్చాడు, దేవుడు ఇచ్చిన వరాన్ని వెనక్కి తీసుకోడు, అయితే చేతులను పాడు చేసుకోడు. ఆమేన్ హల్లెలూయా. మీకు మంచి నోరులు ఇచ్చాడు ఆయన. స్తుతించండి, ప్రార్థన చేయండి, పరిచర్య చేయండి. దేవుడు మీకు ఏ తలంతులు ఇచ్చాడు అన్ని ఉపయోగించుకుంటే దేవుడు అట్లా కొంచెం మనం ఆశీర్వదించుకుంటూ వెళ్తాడు. హల్లెలూయా. దావీదు చేసిన పని అదే. అయితే దేవుడు ఏం చేస్తాడు? అతన్ని నిత్యము ఆశీర్వాదకారుడుగా దేవుడు చేసేసాడంట. హల్లెలూయా. అంటే ఏంటి? ఇక నుంచి దావీదు ఎక్కడ యుద్ధానికి వెళ్ళినా విజయమైందే. కారణం ఎవరో? వెనకాల బలమైన దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు పిల్లలారా, నువ్వు నేను నిత్యము ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడండి. అయితే అలా నిత్యం ఉండాలంటే దావీదులాగా ఏం చెయ్యాలి? ఆయనకి ప్రథమ స్థానం ఇవ్వాలి. ఆమేన్ హల్లెలూయా. మరి ఇస్తున్నాం ఆయనకి ప్రథమ స్థానం. ఆయన స్తుతించాలి, పెద్దల దగ్గర ఎలా కనపరచాలని ఉందా? నీకు లోపల తపన ఉందా? హల్లెలూయా. లేకపోతే మనసు మార్చుకోండి. ఎందుకంటే దేవుని స్తుతించడం, కీర్తించడం గొప్ప భాగ్యం. ఆమేన్ హల్లెలూయా. ఎందుకో చూడండి ఒకసారి కీర్తన 75వ కీర్తన మొదలు వచ్చింది. దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నీవు సమీపముగా నున్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. హల్లెలూయా. చూడండి క్లీన్ గా చెప్పడు. ఏమన్నాడు అక్కడ? దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, నీవు సమీపంగా ఉన్నావని. హల్లెలూయా. ఎవరైతే దేవుడు చేసిన కార్యం బట్టి దేవుడు కృతజ్ఞతలు చెల్లిస్తారో వారికి దేవుడు సమీపంగా ఉంటాడంట. హల్లెలూయా. అంటే నీ పక్కనే ఉంటాడు. అబ్బా ఎంత కృపం నిజంగానా. ఇంతకీ ఎవరి పక్కన ఉంటాడు ఆయన? ఎవరైతే కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటారో, ఆయన చేసిన మర్చిపోకుండా ఆయన సృజిస్తూ ఉంటారో వారి పక్కనే ఉంటాడంటే దేవుడు అండి. హల్లెలూయా. కాబట్టి ఇటువంటి మంచి ఆశను పోగొట్టుకోకండి. దేవుడిని కూడా ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాడు. నిన్ను దీవిస్తాడు, నీ చేతి పని దీవిస్తాడు, నీ వ్యాపారం దీవిస్తాడు, నీ చదువులు దీవిస్తాడు, ఉద్యోగం దీవిస్తాడండి ఆయన. ఆమేన్ హల్లెలూయా. కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మ స్పష్టంగా మీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి దావీదు వల్లే ప్రథమ స్థానం చెబుతున్నాడు. దావీదు వల్లే దేవుడి మీద ఆధారపడండి.
ఆమె హల్లెలూయా. దావీదు వలె చేసిన కార్యములు బట్టి దేవుడు ఏం చేయాలి? మీరు కృతజ్ఞతలు చెల్లించేవారుగా ఉండాలి. ఆమె హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లారా, స్పష్టంగా దేవుడితో మాట్లాడు. కాబట్టి ఎవరు లేట్గా రాకండి. నాకు తెలిసి లేట్గా ఎవరు వచ్చినా చాలా ఆశలు పోగొట్టుకుంటారు. అది మీకు తెలియదు, ఆ విషయం మీకు తెలియదు. ఆమె హల్లెలూయా. మనందరికీ బాగా తెలుసు కదా, ఎవరైతే ఆశలు పొందుకోవాలో ఆ వ్యక్తి జస్ట్ ఒక్క నిమిషం లేట్గా వచ్చాడు. యాకోబు వెళ్ళాడు, ఆయన లోపలికి వచ్చాడు. ఆయన వెళ్ళాడు, వచ్చాడు, అంతే. వెంటనే వచ్చాడు, రాలేదు, వచ్చాడు మొత్తానికి. కానీ ఏం దొరికినాయి? రావాల్సిన సమయంలో రావాలి. ఎప్పుడు రావాలి? వచ్చాడు, భోజనం పెట్టాడు, తినేసాడు, దీవించాడు, ఆశ్రయించాడు, అప్పుడు వచ్చాడంట. నేను పిల్లలారా, ఇది దేవుడి సన్నిధి, దేవుడి మందిరం. ఇది నీకు 6 రోజులు ఇచ్చాడు, 7వ రోజు నాదన్నాడు. మనం సమయం పెట్టుకున్నాం, మహాపోతే 2 గంటలున్నర. ఈ 2 గంటలున్నర కూడా నువ్వు నేను ఫుల్గా గడపోతే, సమయం అయితే ఇవ్వకపోతే ఆయన చాలా బాధపడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ఉదాహరణ చెప్పి ముగిస్తాను. ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళామనుకోండి, భోజనం పెడతాను అనుకోండి, నిజంగా మన ప్రాణం ఏం కోరుకుంటుంది? మొదటి పంతులు కూర్చుంటే అన్నీ దొరుకుతాయి, మొదటి పంతులు కూర్చుంటే బాగుంటుంది అనిపిస్తుంది. అనిపిస్తుంది అన్నవాడు దేవునికి స్తోత్రాలు చెప్పండి. మీరు మంచివాడు. నాకైతే అనిపిస్తుంది కదా. ఎందుకని? మొదటి పందులు కూర్చుంటే అని చెప్పాను, వాళ్ళు ఎన్ని రకాలు పెట్టారో అన్ని రకాలు తినొచ్చు, ఏది రుచిగా ఉందో చెప్పొచ్చు, అన్నీ బాగుంటుంది, అంతే కదమ్మా. హల్లెలూయా. అంటే మీకు తెలిసి ఆ విషయం మీ చేతులు ఎత్తలేదు, అదే తేడా అనిపిస్తుంది, అంతే కదా. అనిపించడం సాలం గారు, అవును కదా. ఎందుకంటే మొదటి మంది కూర్చుంటే వాళ్ళు వండిన అన్నీ వస్తాయి, నెక్స్ట్ మంది చెప్పలేం, లాస్ట్ మంది ఇంకా చెప్పలేం, మధ్యలో చెప్పలేం, అవునంటారు కదంటారు. ఆమె హల్లెలూయా. అందుకోసం మనం ఏం చేస్తామంటే ఎక్కడికి వెళ్ళినా ఒరే ముందుకెళ్ళి తిందాం, అన్ని రుచులు చూద్దామని ఎంత ఆసక్తి ఉంటుందో అలాగే అంతకన్నా ఎక్కువ ఆసక్తితో రావాలి. ఎక్కడికి? నా దేవుని స్తుతించాలి, నా దేవుడు ప్రార్థన చేయాలి, ఆయన ఆశలు పొందుకొని దీవుని పొందుకోవాలని ఆసక్తితో మనం రావాలండి దేవుడి దగ్గరికి. హల్లెలూయా. అవసరమైతే లేకండి, ఒక గంట ముందు లేగలేవు నువ్వు, ఆదివారం లేగలేవా? పోనీ లేగలేవు, కొన్ని పనులు ఆపవచ్చు కదా, ప్రార్థన వెళ్ళిందని చేసుకోవచ్చు కదా. పనులు లేట్గా లేగాలి, నిద్ర సరిపోవాలి, మళ్ళీ టిఫిన్ చేయాలి, టీ తాగాలి, మధ్యాహ్నం మళ్ళీ మాసం చేపలు అయిపోతాయి, మళ్ళీ తెచ్చుకోవాలి, ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, అన్నీ అయిపోవాలి, ఇక టైం అయిపోవాలి, ఏం బాధ రాదు నీకు కదమ్మా. అంతే మన జీవితంలో కూడా సేమ్, మనం ఏమి విత్తుతామో అదే పంట. ఆమె హల్లెలూయా. నేను పిల్లలారా, ఆయన చెప్పింది మీరు చేస్తే ఆయన చేసే కార్యాలు కంటి కనపడే రీతిగా నీ పట్ల చేస్తాడు, ఊహించిన రీతిగా కార్యాలు జరుగుతాయండి. ఆమె హల్లెలూయా. నేను పిల్లలారా, అందుకనే దావీదు పూర్తిగా దేవుడి మాట విన్నాడు కాబట్టి నిత్యం ఆశీర్వాద కారకుడిగా చేసేసాడు. దావీదు ఇక నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళి ఆశీర్వాదం. నేను పిల్లలారా, దావీదు దేవుడు మన దేవుడు, ఆయన దీవించిన దేవుడు మనం కూడా దీవిస్తాడు. అయితే మనం కూడా ఏం చేయాలి? దావీదులాగా ఆయనకి ప్రథమ స్థానం ఇవ్వాలి. మరి ఇచ్చారా? ఇవ్వకపోతే మనసు మార్చుకోండి. జూన్ నెల నుంచి అయినా మనసు మార్చుకుని ఆయన చెప్పి చేయండి, ఆయన దీవెన పొందుకోండి. అటువంటి కృపను దేవుడు అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. సాక్ష్యం చెప్పులతో వాక్యం చెప్పి సెలవు తీసుకుందాం.